అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వివిధ పార్టీలపై, పార్టీ నాయకులపై ఇంతకాలం జుగుప్సాకరంగా మాట్లాడి ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, జగన్కు ఫేవర్గా మాట్లాడుతూ అటు చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి, పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి ఈ నటి మొత్తానికి వాళ్ళ కాళ్ళబేరానికి వచ్చారు. 2 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని లెటర్లు, బహిరంగ లెటర్లు రాసి కాళ్ళబేరానికి నన్ను క్షమించాలంటూ ఆమె వేడుకోవడం సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై చేసిన అనుచిత కామెంట్స్ సంబంధించి ఫిర్యాదులందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి వైసీపీ మద్దతురాలైన శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఆమె స్వరం మార్చి కాళ్ళబేరానికి వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ రాసి తనను క్షమించాలని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నది. చంద్రబాబు, లోకేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు, పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతూ ఆమె ఇటీవల వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ పెట్టిన వైసీపీ కార్యకర్తలను సైతం క్షమించాలని కోరారు. అయితే రాజకీయ యుద్ధం లీడర్ల మధ్య జరగాలని, తాము కూడా సోషల్ మీడియా బాధితులమేనని ఆమె పేర్కొన్నారు. అయితే తాజాగా శ్రీరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో లేఖను పోస్ట్ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే, ప్లీజ్ అన్న, నన్ను రక్షించమని వేడుకుంటున్నాను. నేను పుట్టింది గోదావరి ప్రాంతంలో అయినా పెరిగింది విజయవాడలోనే. నా స్నేహితుల్లో 70% లోకేష్ కమ్యూనిటీకి చెందినవారే. ఈ విషయాన్ని నేను అనేక వీడియోల్లో చెప్పాను. నా తల్లిదండ్రులు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం ఉంది. నా సొంతిల్లు కూడా అక్కడ ఉంది. అమరావతి రాజధాని చేయడం వల్ల నా తల్లిదండ్రులు సంతోషపెట్టింది. అందుకే వాళ్ళు టీడీపీ కోటేశారు. కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది. మీకు నాతో వీడియో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. మీతో డైరెక్ట్గా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు. అయితే నాకు అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి టీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, అనుబంధ మీడియా సంస్థకు, జనసేన వీర మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఆమె క్షమాపణలు చెప్పారు. 10 రోజులుగా మీడియాలో వచ్చిన కథనాల కింద కామెంట్స్, స్పీచ్లు, చర్చలు చూసిన తర్వాత తాను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు. తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నానని, జుగుప్సాకరంగా, నీచంగా మాట్లాడి ఇంతమంది మనోభావాలను దెబ్బతీసి తప్పు చేశానని ఆమె వేడుకున్నారు. పూజలు, హోమాలు, ప్రార్థనలు చేసే తాను ఈ పాపం ఎలా చేశాననేది అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ, జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్ 9, వీర మహిళలు, సోషల్ మీడియాకు, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి నన్ను క్షమించండి. మీరందరూ పెద్ద మనసు చేసుకొని ఒక తెలుగు అమ్మాయిని మన్నించండి అంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ విడుదల చేస్తున్నానని అనుకోవద్దని కోరారు. వారం రోజులుగా తాను ఎంతో మనోవేదకు గురై నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నట్టు శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకో లెటర్లో ఏమి పేర్కొన్నారంటే, ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రంగా మారుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసే తప్పేంటో ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికే నేను, నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే ఆ దెబ్బలు 1 నెలలో లేదా 3 నెలల్లో మానవచ్చు. కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న, మా కుటుంబాన్ని కాపాడండి. మీడియా, సోషల్ మీడియా కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాల్ని చేయండి. సినీ పరిశ్రమలో చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు. సునీత, షర్మిలకు కూడా క్షమాపణలు. శ్రీరెడ్డి సినీ పరిశ్రమలో ఫెయిల్ అయింది, శ్రీరెడ్డి రాజకీయాల్లో ఫెయిల్ అయింది అని ఆమె లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే శ్రీరెడ్డి ఎపిసోడు పొలిటికల్గా కామెంట్ చేస్తున్న ఎపిసోడ్కి అయితే ఎండ్ కార్డు పడిందనే చెప్పవచ్చు. ఆమె మొన్న వీడియోలో క్షమించాలని కోరారు. ఇప్పుడు
ఓపెన్ లెటర్లో కూడా కాళ్ళబేరానికి వచ్చి నేను ఇంకా ఎప్పుడూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయనని తను వదిలిపెట్టాలని ఆమె కోరుకుంటూ లేఖలు రాయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె లేఖలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఈ శ్రీరెడ్డి లేఖలను కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ లేఖలను పరిగణలోకి తీసుకొని ఆమెను వదిలేస్తారా, లేకుంటే మిగతా వారిపైన చర్యలు తీసుకున్నట్టుగానే ఈమెపై కూడా చర్యలు ఉంటాయా, కేసులు నమోదు చేస్తారా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది.